జీవీటీవీ న్యూస్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో బెస్త గంగాపుత్ర కులస్తుల అస్తిత్వాన్ని గుర్తించాలని తెలంగాణ బీసీ కమిషన్కు మెమోరాండంను ఇచ్చిన ఎమ్మెల్యే ముఠగోపాల్. బీసీలో కులాల వారీగా జరిగిన అన్యాయం గురించి మేము ఏదైతే స్పెషల్లీ ఫిషర్మెన్ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో గంగాపుత్రులు, పూల్ల, బెస్త ఇలాంటి కమ్యూనిటీలో ఏదైతే అగ్నికుల క్షత్రియ ఉన్నదో ఆ అగ్నికుల క్షత్రియ మెయిన్ పెట్టేసి దాన్ని కింద పెట్టారు. కాబట్టి ఆ కులానికి అన్యాయం జరిగే విధంగా ఉన్నదని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏదైతే గంగపుత్ర, బెస్త, పూల అని ఉన్న కాడ ఆ సింబల్ కూడా ఏదో రాజులు యుద్ధం చేసినట్టు సైనికులు ముందు కత్తులు సింబల్ పెట్టడం జరిగింది. అసలు గంగపుత్ర, బెస్త, పూల అంటే స్పెషల్లీ వాళ్ళని చూడగానే చేపలు పట్టే వాళ్ళని చెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ చేపల వృత్తికి మమ్మల్ని దూరం చేసిన సంగతి మేము ఈరోజు బీసీ కమిషన్లో ఉన్న చైర్మన్ గారు దృష్టికి పట్టుకోవడం జరిగింది. వారు కూడా గమనించి నిజంగా అన్యాయం జరిగింది, దీన్ని మేము మా గ్యారంటీ ప్రభుత్వ పరంగా తీసుకెళ్ళి మేము న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈనాడు మరి బీసీ కమిషన్ చైర్మన్ గారు చేస్తున్నాను. నిరంజన్ గారు చూసి బాగా చదివి నిజంగానే బెస్తవాళ్ళు, పూలవాళ్ళు, గంగాపూర్ చేపలు వాటి కూడా మనకి అందరికీ తెలుసు. అది ఎక్కడ ఏమైందో గతంలో సెన్సర్ 10 ఏళ్ల కింద సెన్సర్ చేసినప్పుడు జరిగింది. ఇప్పుడు మాత్రం దీని గురించి మళ్ళీ మేము అందరికీ తెలియజేసి ఇలాంటి పునరావృతం కాకుండా సహకరిస్తామని చెప్పిన సంగతి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ గంగాపుత్రుల సింబల్ మాత్రము చేప గుర్తు గంగాపుత్రు కేటాయించాలని కోరుతున్నాం.